అందరికీ నమస్తే. రేణుకా కాకినాడ లాగ్స్ కి స్వాగతం. మిమ్మల్ని మళ్ళా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్. ఉగాది అంటే అందరికి ఎగ్జైట్మెంట్ తో ఉంటారు కదా. ఉగాది సందర్భంగా మన తెలుగు కల్చర్ ని, ఉగాది పచ్చడిని విశేషాలు తెలుసుకుందాం. ఒక పచ్చడిలో 6 రకాల జీవితాలు, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఉగాది పచ్చడి గురించి తెలుసుకుని ఉగాదిని స్పెషల్ గా తయారవుదాం. ఉగాది మన తెలుగు సంవత్సరానికి స్టార్టింగ్. ఈ రోజు సృష్టికి కొత్త ప్రారంభం. మన జీవితంలో కూడా కొత్త ఆశ, కొత్త లక్షణాలతో ముందుకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉగాది చాలా పెద్ద ఫెస్టివల్. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే కొత్త యుగాది ప్రారంభం అని అర్థం. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉగాది పచ్చడితో పాటు పూజ, పులిహార, బొబ్బట్లు తయారు చేసి చాలా ఆనందంగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ ని. ఉగాదిలో ఉగాది పచ్చడి ఎంత స్పెషల్ తో చెయ్యాలో కదా. ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు, వాటి పూర్తి సారాంశం తెలుసుకుందాం. తీపి జీవితంలో కలిగే ఆనందకరమైన సందర్భాలు, విజయాలు మరియు మంచి సందర్భాలు తీపి రుచిని పోలి ఉంటాయి. ఈ మధురమైన అనుభవాలను మనసుకు శాంతిని, హృదయానికి సంతోషాన్ని అందిస్తాయి. పులుపు కష్టాలు లేకుండా ఉండవు. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, సవాళ్లు తప్పవు. అవి పులుపు రుచులను, అనుభవాన్ని పెంచుతాయి. కష్టాలు ఎదుర్కొని పోయినప్పుడే మనం మరింత బలంగా, మెచ్యూర్డ్ పర్సన్ గా ఎదుగుతాము. కారం ఎగ్జైటింగ్ మూమెంట్స్, ఛాలెంజెస్ జీవితంలో సవాళ్లు, రిమార్కులు మరియు ఉత్సాహభరితమైన అనుభవాలు కారంగానే ఉంటాయి. ఇవి మనం మనోభావాలని పరీక్షించడమే కాకుండా విజయాన్ని మరింత తీయగా ఆస్వాదించేందుకు సహాయపడతాయి. చేదు కష్టాలకు ఎదురుగా నిలబడడం. జీవితంలో చేదు అనుభవాలను, కష్టాలు మనకు బలాన్ని, పేషెన్స్ ని నేర్పుతాయి. వేప పువ్వు చేదు రుచిని ఓర్పితో స్వీకరించినట్లు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలుగుతాము. ఉప్పు జీవితంలో బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఉప్పు అన్నది వంటల్లో బ్యాలెన్స్ గా ఉన్నట్లయితే జీవితం కూడా సంబంధాలు, ఎమోషనల్ బాధ్యతల మధ్యలో బ్యాలెన్స్ గా సాగించాలి. ఏదైనా టూ మచ్ గా దాటితే రుచిని చేదుగా చేసినట్లు, బ్యాలెన్స్ గా లేకపోతే జీవితంలో కూడా కష్టాలు పాలవుతాము. వగరు తరచుగా సర్ప్రైజెస్, పచ్చి మామిడి పళ్ళగా వగరుగా అనిపిస్తుంది. ఆ రుచిని ఆకర్షించంగానే ఉంటుంది. అదే విధంగా జీవితంలో ఊహించిన సంఘటన ఫస్ట్ సర్ప్రైజింగ్ గానే అనిపిస్తుంది. వాటితోనే కొత్త అనుభవాలను, అవకాశాలను దాగి ఉంటాయి. ఇవి మన జీవితాన్ని మరింత ఆకర్షితంగా, ఎక్స్పీరియన్స్ గా మారిస్తాయి. ఇది ఒక పచ్చడిలోనే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ఉన్నాయి. ఉగాది పచ్చడి తినడంతో మన ప్రతి విషయంలోని ఆనందంగా తీసుకోవాలని అర్థం. ఉగాది అంటే మంచి శుభారంభం. ఈ రోజు నుండి మనం కొత్త గోల్స్ ని సెట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఉగాది పచ్చడి తినండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేయండి. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి రేణుకా కాకినాడ లాగ్స్ కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లాగ్ కోసం వెయిట్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి రేణుకా కాకినాడ లాగ్స్ నుంచి ఉగాది శుభాకాంక్షలు.